నమస్తే, నేను మీ మధు. గత కొద్ది నెలలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే తెర మీదకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ని, కేటీఆర్ ని విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయా? వీరి అరెస్ట్ ఖాయంగా అయితే తెలుస్తుంది. మరి ఈ రోజు దీని గురించి క్లియర్ గా అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ వంతు కూడా వచ్చిందని అంటున్నారు. మరి ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే వీళ్ళ అరెస్ట్ కి తెరలేవనున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇదంతా నిజమే అంటారా? ఫోన్ ట్యాపింగ్ అనేది నిజమే, దీంట్లో ఎవరు కాదనలేరు. ఎందుకంటే ఈవెన్ కేటీఆర్ గారే ఒక మూమెంట్ లో 4-5 ఫోన్ ట్యాప్ చేస్తే ఏమవుతుంది అని అన్నారు. కేసీఆర్ గారు ఏమన్నారు, పొలిటికల్ ఇంటెలిజెన్స్ లో ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్, అదే కొత్త కాదని చెప్పి ఆయన అన్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది నిజమే. కాకపోతే ఆ ఫోన్ ట్యాపింగ్ని ఏ రేంజ్లో చేశారు. ఫోన్ ట్యాప్ చేసేటప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాలి. డీజీపీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి ఆ ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. ఆ కమిటీ అప్రూవల్ అయిన తర్వాత ప్రొవైడర్స్కి ఇస్తే ప్రొవైడర్స్ ఫోన్ ట్యాప్ చేస్తారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేయాలనేది కూడా ఉంటుంది. సో పొలిటికల్ ఇంటెలిజెన్స్లో అది ఉంటుంది సహజంగా. కాకపోతే ఈ ప్రొసీజర్స్కి భిన్నంగా ప్రైవేటు ఆపరేటర్స్ని ఉపయోగించి, ప్రైవేట్ పరికరాలను ఉపయోగించి ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలు తీసుకొచ్చి ఫోన్ ట్యాప్ చేశారు అనేది ఆరోపణ. దీనికి సంబంధించి అనేక మందిని ఇప్పటివరకు విచారించారు. తాజాగా హరీష్ రావు గారిని పిలిచి దాదాపు 12 గంటల పాటు ఏమో విచారించారు. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం, అంతకుముందు ప్రణీత్ రావు, తర్వాత ప్రభాకర్ రావు, ఇలా చాలామంది రావులు ఉన్నారు. ఆ రోజున ఈ ఇంటెలిజెన్స్లో మొత్తం రావులే ఉంది. అంటే రావులు అంటే వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. ఎస్ఐ దగ్గర నుంచి అక్కడ ఇన్ఛార్జి ప్రభాకర్ రావు గారి దాకా. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. వాళ్ళు మొత్తం వాళ్ళని పెట్టేసుకుని దాదాపు 4,000 ఫోన్లు ట్యాప్ చేశారనేది వాళ్ళు ఉన్నటువంటి అభియోగం. అందరినీ విచారించుకుంటూ వాళ్ళ వాంగ్మూలాలన్నింటినీ తీసుకుంటూ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది, హరీష్ రావు గారి దగ్గరకు వచ్చింది. ఒక ప్రైవేట్ ఛానల్కి సంబంధించిన ఓనరు ప్రభాకర్ రావు గారు, వీళ్ళు విదేశాల్లో కొన్ని రోజులు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చారు. అమెరికా నుంచి ఒక అతనేమో లండన్ వెళ్ళి, ఇంకొక అతనేమో ప్రభాకర్ రావు గారు అమెరికా వెళ్ళారు. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. రకరకాలుగా అంబాసిడర్లతో మాట్లాడారు. ఇక్కడ ఇండియన్ అంబాసిడర్తో మాట్లాడి అక్కడ చేశారు. ఇండియన్ ఎంబసీతో మాట్లాడారు అమెరికా. మొత్తం మీద తెలంగాణ పోలీసులు వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టేసి ప్రభాకర్ రావుని ఇక్కడ తీసుకురాగలిగారు. అయితే ఆయన అరెస్ట్ చేసే ముందు మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా విచారణకి కోఆపరేట్ చేయండి అని చెప్పారు. ఇవన్నీ జరిగాయి. మ్యాక్సిమం ఎలా చేయాలో ప్రజాస్వామ్యతంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగపరంగా ఆ విధంగా తెలంగాణ పోలీసులు పర్ఫెక్ట్గా చేశారు ఇప్పటి వరకు కూడా. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావు గారి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అనేది ఆసక్తి. ఆయన వాంగ్మూలం అయితే ఎంతకంత ఇచ్చుంటారు కదా. సరే, నాకు తెలియదు అన్నారు, నాకు సంబంధం లేదన్నారు. మరి మొత్తం వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, కొన్ని డాక్యుమెంట్స్, వాటికి సమాధానం చెప్పకుండా దాటేశారనేది పేపర్లో వస్తున్నటువంటి న్యూస్. సరే, ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ లేదా ప్రభాకర్ రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ వీటిని బేస్ చేసుకొని కేటీఆర్ గారిని రేపో మాపు పిలిచే అవకాశం ఉందని చెప్పి ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు తాజాగా న్యూస్ ఏంటంటే మరోసారి విచారణకు హాజరు కమ్మని చెప్పి హరీష్ రావు గారికి నోటీస్ పంపించారు తెలంగాణ సిట్ అని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. ఇంకొక విషయం ఏంటంటే సార్, హరీష్ రావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ట్యాప్ చేశారు. అంటే వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఈ విషయం మీకు తెలుసా అని హరీష్ రావు గారిని అడిగినట్టు కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? విచారణ సందర్భంగా అడిగారని వాళ్ళు వచ్చినటువంటి న్యూస్. విచారణ సందర్భంగా హరీష్ రావు గారిది మీ ఫోన్ ట్యాప్ చేశారు, అలాగే మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ట్యాప్ చేశారు, ఈ విషయం మీకు తెలుసా అంటే నాకు తెలియదు అని చెప్పారు. నాకు తెలియదు, నాకు గుర్తులేదని కొన్ని అట్లా చెప్పారు ఆయన. కానీ అక్కడ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి కదా, కొన్ని డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అయితే ఉంటాయి కదా. ఆ ఎవిడెన్స్ చూపించి అడిగినప్పుడు ఆయన కొన్నిటికి మౌనమే సమాధానం అన్నట్టుగా కాముగా ఉన్నారని చెప్పి అన్నారు. సరే, వచ్చిన న్యూస్. ఇప్పుడు ఆయన విచారించింది ఏం విచారించారు, ఈయన ఏం చెప్పారు అనేది అఫీషియల్గా బయట రాల. ఆ రోజు ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఆయన పేరు చెప్పారనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సరే, ఆ హోంశాఖ మంత్రి ఉంటే హోంశాఖ మంత్రిని కూడా పిలుస్తారు, ఆయన కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది. సో కాబట్టి వీళ్ళు ఇచ్చినట్టు వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ గారిని కూడా పిలిచే అవకాశం ఉంది. ఆయన వాంగ్మూలాన్ని కూడా తీసుకుంటారు. ఆ తర్వాత ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో నోటీసులు ఇచ్చి పిలిపించి విచారణ చేసిన సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా నోటీసులు ఇచ్చి పిలిచి విచారించడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, అరెస్ట్ వరకు వెళ్తారా వెళ్ళరా అనేది మనం చూడాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకున్నారు. లాస్ట్కి ఏం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేసి
సిబిఐ కోర్టులో వేసేసారు, అంటే కేంద్రం కోర్టులో వేసేసారు. సిబిఐ అనేది కేంద్రం పరిధిలో ఉంది, వేసేసారు. సో కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం చాలా బలమైనటువంటి కేసు ఇది. ఇది ఆల్రెడీ దీనికి సంబంధించి సిట్టు చాలా సైంటిఫిక్గా విచారణ చేసింది. ఇది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం చాలా పెద్ద కేసు ఇది. ఈ కేసులో అరెస్ట్ అయితే ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు, అంత సీరియస్ కేసు ఇది. ఇంకోటి ఏంటంటే ఈ కేసులో దాదాపు 11 మందో 14 మందో సుమారుగా జడ్జిలకు సంబంధించినట్టు ఫోన్ ట్యాప్ చేశారు. ఇది బయటకు వచ్చింది, న్యూస్ కూడా వచ్చింది. జడ్జిలకు సంబంధించిన ఫోన్లు, ఆ జడ్జిల్లో కూడా ఒక లేడీ జడ్జికి సంబంధించిన ఫోను. ఇంకోటి ఏంటంటే కవిత గారు చెప్తున్న దాని ప్రకారం ఏంటి, వాళ్ళ భర్తది ఆవిడ ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి చెప్తున్నారు కదా. ఆవిడ సొంత ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసేటువంటి దౌర్భాగ్యులు అని చెప్పి ఆవిడే కామెంట్ చేశారు కదా. ఇప్పుడు మనమేం చేయలేదు కదా, వాళ్ళ కుమార్తె చేసింది కదా. వాళ్ళ కుమార్తె కవిత గారే చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి. ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఇళ్లలో వాళ్ళు ఫోన్ ట్యాప్లు చేశారు, సొంత అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేసేంత దౌర్భాగ్యం పరిస్థితి, చుట్టూరు దెయ్యాల పరిస్థితి అలా ఉంది. కేసీఆర్ గారు చుట్టూ ఉన్న దెయ్యాలు చేసే పని ఇదేను అని చెప్పి ఆవిడ చెప్పారు కదా. అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది సార్, ఫోన్ ట్యాపింగ్ అయితే చేసింది మాత్రం అక్కడ నుంచి జరిగింది, ఎక్కడైతే ఫామ్ హౌస్ ఉందో అక్కడ నుంచి జరిగినట్టయితే తెలుస్తుంది, క్లారిటీ తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఫామ్ హౌస్ నుంచి కాదు, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు చెప్పారు అనేది ఇప్పుడు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళని తెలుసుకుంటూ వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయమున్నప్పుడు నీకు పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ ప్రాసెస్ ప్రకారం చేయలేదు, అది ఇష్యూ. ప్రాసెస్ ప్రకారం చేయలేదు అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు గవర్నమెంట్ మారింది, 2023లో గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు సీఎం. ఆయన ప్రమాణ స్వీకారం 9వ తారీఖున చేశారు. ఆ ప్రమాణ స్వీకారానికి ముందే, అంటే రిజల్ట్ వచ్చిన రోజే ఈ పరికరాలను తీసుకెళ్లి హార్డ్ డిస్క్లు, తర్వాత పెన్ డ్రైవ్లు, వీటన్నింటి తీసుకెళ్లి మూసీ నదిలో వేశారు. మూసీ నదిలో వేస్తే అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చారు కొన్ని. అప్పటికే వాటన్నిటి బ్రేక్ అయిపోయినాయి, కొన్నిటిని కాల్ చేశారు, ఇవన్నీ చేశారు. అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ చేస్తారు వీళ్ళు అని తెలుసు. ఫోన్ ట్యాపింగ్ చేసామని తెలుసు వాళ్ళకి. లేదంటే ఆ పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేయాల్సిన అవసరం లేదుగా, పెన్ డ్రైవ్లు కాల్ చేయాల్సిన అవసరం లేదుగా, వాటిని పొడి చేయాల్సిన అవసరం లేదుగా. అంటే ఏదో జరిగింది, జరిగితేనే కదా మీరు ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు కదా. అలాగే ఇంకో డిపార్ట్మెంట్లో మొత్తం ఫైల్స్ అన్ని తగలబెట్టారు కదా. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన రోజుకను ప్రమాణ స్వీకారానికి మధ్యలో 3-4 రోజులు గ్యాప్ ఉంది. ఈ 3-4 రోజులు జరిగింది ఏంటి, ఇదే కదా జరిగింది. సో దీంతో అవన్నీ పట్టకు రావడంతో పాటు దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించడానికి టైం పట్టింది, కానీ ఆధారాలను సేకరించారు, వాంగ్మూలాలు తీసుకున్నారు. దీన్ని కేసుని కనుక పకడ్బందీగా చేయగలిగితే చాలా బలమైనటువంటి కేసు. పైగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ వచ్చింది కాదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆయన ఇక్కడి నుంచి పరిపాలించారు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలలు. ఆయన అప్పుడు అక్కడ రాజధాని లేదు. ఇక్కడ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను వాడుకోండి అని చెప్పారు. అందుకే హైదరాబాద్లో ఉంటూ పరిపాలన సాగిస్తూ వచ్చినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు పెట్టింది. ఆ కేసు కూడా ఉంది ఇప్పుడు, ఆ కేసు కూడా ఇప్పుడు నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి క్రమంలో ఓటుకు నోటు కేసుని తీసుకొచ్చారు. మళ్ళీ ఇది టిట్ ఫర్ టాట్ లాగా ఓటుకు నోటు కేసు అనేది ఒకదాన్ని తీసుకొచ్చారు. సో ఈ కేసుల నేపథ్యంలో ఇవన్నీ గొడవ ఎందుకులు అని చెప్పి ఈయన వెళ్ళిపోయారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వైసీపీ అధినేత జగన్ హస్తం కూడా ఉందని షర్మిల కూడా కొన్నిసార్లు చెప్పారు సార్. చెప్పారు, షర్మిల గారు కూడా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ లో ఆయన హస్తం కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కేసీఆర్ గారికి ప్రమేయం ఉంటుంది అనేది ఎవరైనా నమ్ముతారు చాలా మంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కేసీఆర్ గారి ప్రమేయం ఉంటుంది, కేసీఆర్ గారు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంటుంది అని చెప్పి తెలుగు సమాజంలో మెజారిటీ నమ్ముతారు. ఎందుకంటే బహిరంగంగా మీ ఇద్దరం ఒకటే అని చెప్తున్నారు. పైగా స్వామీజీ ఎవరు ఉన్నారు, ఆయన నా ఆత్మలు వీళ్ళిద్దరు అని చెప్పి చెప్పారు కదా. వీళ్ళిద్దరు సీఎం కాగానే పూలాభిషేకం చేశారు ఆయనకి. ఆ సందర్భంగా తిరుదండి చిన్నజీర స్వామను, ఆయన విశాఖ పీఠం అధిపతి, వాళ్ళిద్దరూ ఏం చెప్పారు, మా ఆత్మలు, ఈయన ఒక ఆత్మ, ఈయన ఒక ఆత్మ, 2 ఆత్మలు అని చెప్పారు కదా. సో కాబట్టి ఆత్మలు, అలాగే కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఇవన్నీ మనకు చూస్తున్నాం కదా. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలియకుండా లేదు. ఇప్పుడు అక్కడ ఏమంటున్నారో ఇక్కడ కూడా అదే అంటున్నారు కదా, పాలిటిక్స్ రప్రప అంటున్నారు, ఇక్కడ కూడా రప్రప అంటున్నారు కదా.
సో కాబట్టి వీళ్ళిద్దరిని వేరువేరుగా మనం చూడలేము. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళిద్దరిని విచారిస్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కూడా విచారించే అవకాశం ఉంటుంది కదా సార్? వీళ్ళు వాంగ్మూలంలో చెప్తే ఓకే. ఇప్పుడు రేపు కేసీఆర్ గారిని పిలుస్తారు. అవును. పిలిచినప్పుడు కనుక ఆయన పేరు కూడా చెప్పారు అనుకోండి, విచారణలో ఏదన్నా ఇప్పుడు ఒక విచారణ స్టార్ట్ చేసినప్పుడు ఆ విచారణలో భాగంగా ఏదన్నా క్లూ లభించింది అనుకోండి, డెఫినెట్గా పిలుస్తారు. క్లూ లభిస్తే ఇప్పుడు విచారణ సందర్భంగా రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్లో అక్కడిది కూడా ఉందనుకోండి, తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల మీద దాడులు చేశారు. ఇక్కడ చేసి హార్డ్ డిస్క్లు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అన్నింటినీ తీసుకున్నారు. మరి అవన్నీ ఎలా తెలిసిన ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే అవి కూడా బయటకు వచ్చే అవకాశం చెప్పలేము. విచారణ మందంతా లోతుగా వెళ్ళినప్పుడు అది ఎటు నుంచి ఎటు వెళ్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. తీగలాగితే డొంక గదిలినట్టు ఎక్కడెక్కడో విషయాలు బయటకు వస్తాయి. సో మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు గారి దగ్గరికి వచ్చింది కాబట్టి కేటీఆర్ గారి దగ్గరికి, కేసీఆర్ గారి దగ్గరికి ఖచ్చితంగా విచారణకైతే ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంది ఈ దర్యాప్తు. ఆ తర్వాత అరెస్టులు ఉంటాయా లేవనేది మనం చూడాలి. సో ఏదేమైనా సరే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం అయితే కేసీఆర్ ని, కేటీఆర్ ని కూడా పిలిచే అవకాశాలు ఉన్నట్టయితే ఎక్కువగానే తెలుస్తున్నాయి. మరి ఆ విచారణ తర్వాత ఏం బయటపడనుంది అనేది మనం అంతా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.